యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకన్న నీలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా బండి చైర్మన్ రమేష్ డిస్ప్లే అట్లా ओम सस्तिनान्नो विधात्मा सुस्तिना अंतरिक्षो विष्णुमेन धातु सुस्तिना बृहस्पति धातु सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शरणं नमामि शान्तकालं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गणेशदत्तं वैभवं सुहागं लक्ष्मीकान्तं कमलवेणुं योगशान्तं वन्दे विष्णुं वरणं सर्वलोके साक्षमा सर्वमङ्गलमाङ्गल्ये सर्वमासादिके नारायणी नमोस्तुते विद्यारमादिके
వెంకటేశ్వర్ కెప్టెన్ సార్ మీరు. మీరు బ్యాటింగ్ బౌలింగ్ దుంకేశ్వర్ బౌలింగ్, నందిపేట బ్యాటింగ్, రేవంత్ రెడ్డి బ్యాటింగ్, రాకేష్ రెడ్డి బౌలింగ్. కూడా నేను కూడా ఆరే సార్ కూడా ఆరే అంటే రెగ్యులర్గా ఆడతారా మీరు? అంటే ఇటు జాగా మంచిగా ఉన్నది.
అందరికీ పేరు పేరున జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన జడ్పీటీసీ అన్నట్ల ఒక పక్క చూస్తే ఎప్పుడు కూడా కొత్తగా ఉన్నది, మన అక్కడ చూస్తే ఎప్పుడు కూడా సాగునీరు పూర్తిగా లేదు. రైతులు బాగా ఉండాలా, సుఖ సంతృప్తిగా ఉండాలా, డబ్బులతో ఉండాలా అంటే మనకు 2 పంటలు అవసరం. ఒక పంట మీద మనం బతకలేము. ఈరోజు చూస్తే అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ, పిల్లగాళ్ళకి చదువు నేర్పాలా, ఇంటికాడ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలా, కార్ మెయింటైన్ చేయాలా, సెల్ ఫోన్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మనకు డబ్బులు అవసరం. డబ్బు కోసం అంటే 2 పంటలు అవసరం. ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో, ముదోల్ నియోజకవర్గంలో రైతులు బాగా ఉండాలంటే ఇరిగేషన్ కావాలి. ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఏదైతే కనకాపూర్ విలేజ్, కనకాపూర్ ఇరిగేషన్ ఉంది, దానికి ప్రాబ్లం ఉన్నదని చెప్పడం, చైర్మన్ రాజారెడ్డి గారు చెప్పడంతో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినాం. సరే, ప్రభుత్వ డబ్బులు శాంక్షన్ అయినాయి, వస్తాయి. ఆ లేకుండా ప్రభుత్వం డబ్బులు లేకుండా కూడా మనం గిఫ్ట్ ఛార్జ్ చేసుకొని ఈరోజు ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు 10 కోట్ల వరి మన మీద పండించినామంటే ఎంత శుభవార్త ఇది. దానికోసం మన దగ్గర ఏదైతే లిఫ్ట్ ఉన్నాయి, చాలా లిఫ్ట్స్ ఉన్నాయి, దాదాపు 72 లిఫ్ట్స్ ఉన్నాయి. 72 లిఫ్ట్స్ ఉన్నాయి. అలా దాదాపు 2-3 కన్నా ఎక్కువ నడకట్టిన అన్నీ పొందారు. ఖచ్చితంగా మా పార్టీ కొట్లాడే పార్టీ మీకు అందరికీ తెలుసు. కొట్లాడతాం, కూర్చుంటాం, అండర్స్టాండ్ చేస్తాం. నేను డబ్బులు తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పిప్రి నా దగ్గర మన పిప్రి లిఫ్ట్ చేసే శాంక్షన్ అయింది. అక్కడ అంతకుముందు పిప్రి పేరు పిప్రి విలేజ్ లిఫ్ట్ ఇరిగేషన్, నీరు పోతున్నాయి రాయపూర్ కాండీలో, ఇళ్ళకెళ్ళి నీరు పోతున్నాయి కానీ పిప్రి విలేజ్కు లిఫ్ట్ నీళ్ళు లేవు. దానికోసం రైతులు కొట్లాడి మొన్ననే గవర్నమెంట్ నుంచి 18 కోట్లు శాంక్షన్ చేసి పిప్రి విలేజ్ కూడా లిఫ్ట్ చేయాలని అది శాంక్షన్ అయిన తర్వాత చాలా అయింది. కొంత వర్క్ కంప్లీట్ కాలేదు. ఆ రోజు వాళ్ళ పిప్రి విలేజ్ వాళ్ళు వర్క్ ఆపేసిండ్రు. ముందు పిప్రికి నీళ్ళు వెళ్ళి తర్వాత రాయపూర్ కాండీకి వెళ్ళేది. వర్క్ ఆపిన తర్వాత వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు మా మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గారు చెప్పారు, ఆ డౌట్స్ ఇక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ అనుకోండి, ఇక్కడ రైతులు మంచి రైతులు అనుకోండి, తర్వాత టెక్నీషియన్ అనుకోండి, వాళ్ళకు అక్కడ కొండపోయి మా రైతులకు ముందు ఏం చేస్తే బాగుంటుందని చెప్పడానికి మన రాజేశ్వర్ గారు ఇప్పుడే మాజీ సర్పంచ్ చెప్పారు.
ఖచ్చితంగా సార్ మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మీరు ఒకసారి పంపిస్తే అక్కడ 50 లిఫ్ట్ ఇరిగేషన్ చాలు అయిపోతే మాకు వచ్చే ఎస్టీ కాలంలో మనం పంటలు పండొచ్చని అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఒకటే ఎక్కడ చూస్తే హరియాణి, ఇక్కడ చూస్తే ఎడారం, అట్లా లేకుండా మనం కూడా వీళ్ళతో పోటీపడి నిజామాబాద్ జిల్లాకు పోటీపడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే మన పాత ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా ఉంది, వీళ్ళకన్నా ముంగట పోవాలా, అరే భయ్ వీళ్ళంటారు కదా మాకన్నా ముంగట వెళ్ళని అట్లా ప్రయత్నం చేసి కష్టపడి పంట పండిస్తే మనం తప్పనిసరి ఉంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేస్తానని మీకు సభాముఖంగా ప్రతి విలేజ్ ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర దమ్ము లేకుంటే సెంట్రల్ నుంచి కొట్లాడేలా ఫండ్ తెప్పించి ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేస్తాను. నిన్ననే మా గడ్డెన్న వాగు నుంచి చిన్న ఉదాహరణ ఇస్తాను. గడ్డెన్న వాగు నుంచి ఎక్సెస్ వాటర్ ఉండదని కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఆపారు. కలెక్టర్ గారు నీళ్ళు ఆపేస్తుంటే నిన్న ఉన్న రాత్రి కలెక్టర్ గారు మాట్లాడారు, సార్ మీరు రైతులకు నీళ్ళు ఇస్తారా లేదా, లాస్ట్ నీళ్ళు లేకుంటే వరి ఎండిపోతుంది, మొక్కజొన్న ఎండిపోతుంది చెప్పిన తర్వాత వాడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసిన, మీరు నీళ్ళు ఇస్తే మంచిగా, లేకుంటే సోమవారం నేను ఆర్డీఓ ఆఫీస్లో నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను మా రైతులకు అని చెప్పడంతో ఇవాళ నీళ్ళు ఇడుస్తున్నాం గడ్డెన వాగు నుంచి. అంటే ఆ వాగు నుంచి నీళ్ళు ఇడిస్తే లోకేశ్వర్ నుంచి మా బైసా మండలంలో వాలేగా వరకు నీళ్ళు అందరికీ వస్తాయి. కానీ కాంగ్రెస్ దొంగలు ఎట్లా ఉంటారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ దొంగలు వాళ్ళు ఏం చేస్తారు, నేను నీళ్ళు ఇచ్చినాను మాట్లాడి ఇంత దొంగలు అయితే నేను దునియాలో చూడలేదు. కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ కన్నా దొంగలు టీఆర్ఎస్ అట్లా దొంగలు ఉండరు. ఇగో మా ఒక దొంగ 10 సంవత్సరాలు చేసిండు, నేను ఇచ్చిన అంటే బియ్యం ఒక మిషన్ వచ్చింది. అరే ఒక మోటార్ చాలు కంకాపల్లి ఒక మోటార్ చాలు కానీ శాత కాలేదు 10 సంవత్సరంలో. నీ నాయన పేరున ఉన్న గడ్డెన వాగు ప్రాజెక్ట్ పేరు ఉంది, దానికి సీసీ కెనాల్ చేయలేను, సీసీ కెనాల్ చేయలేదు. ఏ ముఖం ఉన్నది ఇటువంటి దుర్మార్గులు ఇక్కడ మనం గెలిపిస్తే మనం ఎప్పుడు కూడా ముంగట కూడా రైతు కోసం న్యాయం చేసే నాయకుడు అది తెలియజేస్తూ చూపిస్తున్నాను. ఈరోజు ఈ మన్నెల్కే గ్రామానికి ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన్నెల్కే గ్రామంలో ఇక్కడ రైతుల ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ పంట విధానాలు ఏంటి, వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ సమస్యలు లేకుండా ఇంత నాణ్యతగా ఇంత అతనికి ఎట్లా నడిపిస్తున్నారు, ఈ అభివృద్ధి ఫలాలు ఎలా చెప్తున్నారు, ఒక పూర్తి వేటు దూరంలో ఉన్నారు అనే ఒక సందర్శన గురించి సోదరుడు, నేను మా పెద్దన్నలాగా భావించే మా అన్న ముఖ్యంగా ఉద్యోగం లేదంటే నాకు బాగా ఇష్టం. న్యాయం నిలిచింది, ధర్మం గెలిచింది కాబట్టి ఆ నేలంటే మీ చేతులంటే మీ ఊళ్ళో ఉన్న అందరి పాదాలకు మనం ఒకసారి అదొక ప్రత్యేకం. ఎందుకంటే ధర్మం చాలామంది గుర్తు పెట్టుకున్నారు, శివుడికి గుర్తు మొక్కినప్పుడు ఇవన్నీ ఉండాలంటే ధర్మం, ఆ ధర్మాన్ని నిలిపించింది. కాబట్టి సోదరుడు ఫోన్ చేయగానే నాకు ఎన్ని కార్యక్రమాలు అట్లా క్యాన్సిల్ చేసుకుని దిగుతానన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఒక అవగాహనకు ఏమొచ్చారంటే మీరు కూడా గమనించాలి, వెనుకబాటుతనం లేదు, వెనుకబాటు మనసులో ఎలా నేను 3 ఏళ్ళ ఎమ్మెల్యే 30 ఏళ్ళ అట్లా కొంచెం దృఢంగా ఆలోచించాలి. ఇక్కడ ఏం లేదు, ఇలాగనే కష్టపడే రైతులు. ఎందుకంటే ఇక్కడ మా బంధువులు ఎక్కువ, మా మేనత్తని ఇలా చాలామంది మా బంధువులు ఉంటారు, చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్న గ్రామంలో. ఇక్కడ ఉన్న రైతులు ఒక యూనిటీగా ఉంటారు, ఐక్యమత్యం అన్నిటికన్నా ఎక్కుతారు. కొద్దిగా సోదరుడు అన్నట్టు రాజకీయాల మధ్య కలిసితం చేసినా కానీ మేము వచ్చిన తర్వాత క్లీన్ చేసి రైతులకు రాజకీయాలు ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి, ఎలా అయితే మీ గురించి పనిచేసినప్పుడు చేయండి. ఇప్పుడు ఇంకా పార్టీ గురించి చెప్పాలంటే నిన్న కూడా నేను అంటే దీని తర్వాత చెప్పాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను ఈ మధ్యనే ఒక వేరే రాష్ట్రానికి ప్రచారంకి వెళ్ళాను. అక్కడున్న అభ్యర్థి గురించి మీ లీడర్లంతా ఏమంటారు, రూపాయి ఖర్చు తీయడు, బయటికి తీయడు రూపాయి, పని మాత్రం మమ్మల్ని 24 గంటలు చేయమంటారు అంటున్నారు. పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు. నేనేమన్నానంటే కరెక్టే, గెలిచిన తర్వాత 1 రూపాయి తినద్దని చెప్పాలి.
రూపాయి ఖర్చు పెట్టకుండా గెలాలనుకున్నప్పుడు లేకపోతే అలా బావని కార్లో కూర్చోబెట్టుకోవడం అలా కొడుకు ఫేవర్ లేదు సార్. మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే యూనిట్గా ఎవరైతే రైతులు ఇబ్బంది పెడతారో ఈ కలెక్షన్ టైంలో ఇబ్బంది వచ్చేయాలని ఇక్కడ పంట కూడా తింటే హక్కు లేదనుకుంటున్నాను. పంట తింటూ పైసలు ఎట్టి అందరూ అన్నట్టు గవర్నమెంట్ చాలా దూరం ఉంది, ముఖ్యంగా పేదవాళ్ళకు చాలా దూరం ఉంది, రైతులకు సమస్యలకు దూరం ఉంది. హైటెక్ సిటీ కోకాపేట లాంటి ఇమీడియట్ శాంక్షన్స్ అయిపోయింది. మీరు ఇప్పుడు అన్నట్టు మోటార్ రిపేర్ అయింది, అది రావాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. మాదే నిన్న కూడా సమస్య తలపేదా వారం రోజులు మోటార్ పని చేస్తలేదు, పని చేస్తే ఎండిపోతుంది. హైదరాబాద్ ఫోన్ చేస్తే వాళ్ళే పడుతుంది, ఎస్సీకి ఫోన్ చేస్తే మేము చూస్తాం సార్ అంటారు. అప్పటి లోపల అయిపోతుంది. కాబట్టి రైతులు ఒకరికొకరు కావాలి. ముఖ్యంగా మీరు దాంట్లో ఐక్యమత్యమే మిమ్మల్ని కావాలి. మీరు అన్నీ గమనించండి. పార్టీ లేదండి, పార్టీలు ఏ పార్టీలో ఉండండి, ఇష్టం పార్టీలో ఉన్నదంటే ధర్మం వైపు నిలబడండి. ఎప్పుడైతే మీకు ప్రమాదం వచ్చింది ధర్మం ఒకవైపు. కానీ అభివృద్ధి రైతుకి ఏముంటుంది? పల్లెలల్లో ఉదయం నుంచి రాత్రి వరకు 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం దగ్గర ఉంటే కొంత ఎక్కువ ఉండొచ్చు, కానీ మొత్తం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. ఏమంటే ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, 2 కోట్ల కార్లలో తిరుగుతున్నాం, 10 కోట్లు 20 కోట్ల ఇళ్లలో ఉంటున్నాం, ఏదో పోయిన జన్మలో చేసినా మీలాంటి వాళ్ళందరూ ఆశీర్వాదం. కానీ రైతు మిమ్మల్ని మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు పట్టే కష్టాలు మనం మీ భవిష్యత్ తరాలు పడతాం. ఎండనక వాననక ఈ రకాల ఇబ్బందులు తరం ఏదైతే కష్టాలు పడుతున్నామో మీ భవిష్యత్ తరాలు కష్టాలు పడతాం. మీ పిల్లలు మా పిల్లల్లాగానే ఇంటర్నేషనల్ చదువుకోవాలి, మీ పిల్లలు మా పిల్లల్లాగానే అమెరికా పోవాలి. అంటే మీరు ఒకటి మిమ్మల్ని ఐకమత్యంగా ఉండి ఏదైనా స్థానిక సమస్యలు కులమతంతో కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. ఈ గ్రామాలలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ఏంటంటే కులం వల్ల వస్తుంది. కులం ఉంచుకోండి, దాన్ని మనం మార్చలేదు, మనం అక్కడ తీసుకురాలేదు, పోవడం. ఈ గ్రామాలు డెవలప్ అవ్వాలి ముఖ్యంగా అంటే ఈ కుల పిచ్చి తగ్గాలి. కులం కూడా దాని అంటే కుల పిచ్చి తగ్గించుకోండి. మనుషులందరం ఒకటి, హిందువులం అందరం ఒకటి, ధర్మం ఒకటి, ముందు ఐక్యత ఉంది. హిందూ ధర్మానికి కూడా ప్రమాదమే కులం. నేను ఎక్క కులము, నువ్వు తక్క కులం, కులం అవుతుంది అంటే అంత సమానం. అటు రెడ్డి కావచ్చు, అటు మాదిగా కావచ్చు, అటు కమ్మరు కావచ్చు, ఇటు కుమ్మరు. కులం అనేది ఉన్నది తప్ప కానీ ధర్మం ప్రకారం హిందువుల మందరం ఒకటి భావనతో నిలగండి పల్లెటూరు. ఈ రైతులకి ఏదైతే మీరు అంటున్నారో ఇక్కడి పద్ధతులు కొన్ని తీసుకొని ఇలా మంచి పద్ధతులు పనులు చేయాలి. అంటే ఎకరానికి 40,000 పంట పండించినప్పుడు 1000 రూపాయలు సేమ్. ఎందుకంటే రైతులు కూడా మీరు కూడా ఆలోచించండి. అక్కడ మీ ప్రాంతంలో సుమారు ఒక 25 క్వింటాలు ఎంత వస్తుంది? 40 బస్తాలు వస్తుంది. ఈ రోజున్న ధరకు సుమారు ఎంత వస్తుంది ఒక ఎకరం? 60,000 కేలో ఒక 1000. నేను ఎందుకు ఇవ్వాలా అన్నప్పుడే గొడవ మొదలైంది. నువ్వు వాటర్ తీసుకొని ఇవ్వకపోతే ఆ వాటర్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని వాళ్ళు ఇస్తలేడు కదా, నేను ఎందుకు ఇవన్నీ రకరకాల వ్యవస్థ మళ్ళీ మోటార్లు కొట్టుకోతే కాలిపోయి మీరు చెప్పినట్టు ఆ ప్రాజెక్టు దేని పని ఎవడొచ్చు ఏం పని? పల్లెటూళ్ళలో రాజకీయ నాయకులు అలాంటి ఒక పల్లెటూళ్ళలో పుట్టాం కాబట్టి మాకు ప్రేమ ఉంది. మా అమ్మలు, మా మేనత్తలు, మా తమ్ముళ్ళు దున్నీళ్ళు, దుక్కీళ్ళు, కలిసిళ్ళు, కొలిసిళ్ళు అన్నీ చేసారు కాబట్టి మాకు ఆ బాధ తెలుసు. 9 గజాల చీరలు కట్టి కాటన్ చీరలు కట్టి మా అమ్మమ్మలు, మా మేనత్తలు 3 సార్లు ఉప్పు పుడుతుండే చీరలకు, 3 సార్లు తెల్లగా అవుతుండే. నడుములన్నీ ఆగిపోతుంది. మా మేనత్త కొనగా కట్టిపోయింది. ఇట్లా నడుము ఆగిపోయింది. కలిసి ఎన్నేళ్ళు కలిసి ఆ జీవితం అంతా కలిసి. కాబట్టి మీకు ఎప్పుడు కష్టపడే జాతిలో తలతలు ఉండకూడదు, అందరు ఒక్కటి ఉండాలా. రాజకీయాలు పక్కన పెడతాం ఉంటుంది. ఎప్పుడు మా పోరాటం సోదరుడు ఉన్నట్టు దానికి ఆ తుపాకులు వేరు బాగుతూ ఉంటుంది తుపాకు. మరి ఏదైనా సరే రైతు ప్రాంతం కాబట్టి మాకు మీరే ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వస్తే, నా ఆత్మ ప్రాంతానికి సమస్య వస్తే అన్నమే పోతుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పోతుంది. దేశాన్ని ఎత్తున్న పార్టీ మాట, ప్రపంచాన్ని ఊతులు ఇస్తున్న నాయకత్వం ఉన్న పార్టీ మాట. రాజకీయ పరంగా వేరే మాట్లాడతాం. నేనేమంటే మీరు ఏ పార్టీలో ఉండండి, పార్టీలో మీరు మాట్లాడతారు. కాంగ్రెస్ ఉంటారా, కమ్యూనిస్ట్ ఉంటారా, ఇంకేంటంటే ఉంటారా, మహారాష్ట్ర పార్టీ ఉంటారా. కానీ రైతులుగా మీరు అందరూ వదులుతుంది. ధర్మానికి ప్రమాదం, ధర్మాన్ని కాపాడుతుంది. ఆ ప్రాంతం ముందే చర్చలు తయారైంది. ఉదలు కానీ భయంకర కానీ పంటలన్నీ పండించుకుంటారు. ఎట్లా పంటలన్నీ పండించుకుని బతుకమ్మ పట్టుకోవాలి మన పిల్లలు. ఎట్లా ఇప్పుడు ఇంతగానో మీరు అంటున్నారు కదా, మేము 70 బస్తాలు పడుతుంది. ఆడ వచ్చి మన కూతుర్ని బతుకమ్మలు అనమాట. మళ్ళీ చూసారా రజాకర్ సినిమా చూసారా? బట్టలు ఇప్పేసి డాన్స్ చేసి ధర్మంతో పాటు, కష్టంతో పాటు మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తును కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు ఫస్ట్ మీకు ఏ సమస్య వచ్చినా సోదరుడు చెప్పినట్టు ఆర్మూర్ ప్రాంతం నుంచి, మా పండుగ గ్రామం నుంచి మెకానికల్ కావచ్చు, రైతులు కావచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అవసరం అంటే ఒక వారం రోజులు వీలైతే నేను కూడా వస్తాను.
ఆ పద్ధతులు పాటించండి. ఒకవేళ మీరు అన్నటువంటి ఖర్చు పెట్టి తరఫున గవర్నమెంట్ పోరాటం చేసి ఆ ఇప్పించే వాళ్ళకి మీరు పంట ఉన్నది కాబట్టి మా ఊళ్ళో రండి. మీరు కొద్దిగా రాత్రి పూట చూడండి ఇక్కడ పన్నెండుకే కాదు కలిసి రోడ్ల కార్లు ఉంటుంది. ఇంతకుముందు బర్రెలు ఉంటుండే కార్లకు వచ్చింది. మీరు కూడా బర్రెలు పోయి కార్లు రావాలి, బర్రెలు కూడా నేను కూడా కార్లు ముందున్నారని కోరుకుంటున్నాను. ఇచ్చేసిన రైతాంగాలందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకటి ఒక విషయం చెప్పని చెప్పి చైర్మన్ గారు, నీళ్లు పారని పారకపోని ప్రతి రైతు ప్రతి పంటకు 1000 రూపాయల 2000 మీరు సమకూర్చుకుంటే గవర్నమెంట్ దిక్కు ముఖం పెట్టి చూడవలసిన అవసరమే ఉండదని చెప్పి నేను సభాముఖంగా దండపదంగా చెప్తున్నా. మేము ఆ విధంగా నడిపిస్తున్నాం కాబట్టి మేము ఎంతో శ్రమ పడ్డాము. మాలాంటి ఒక 10 మందిని అండర్స్టాండింగ్ పెంచి ఇలా 70 లక్షలు 75 లక్షలు జమ చేసుకుంటున్నాము. పడలేదు కంటే వల్ల నడిపిస్తారు. అన్నీ వస్తుందా మీరు చేసుకొని నడిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి